కూడా ఇందులో చేర్చాలని అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ కోటి మంది ఉన్నారు, కోటి మంది అంటే కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు రెండే పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నెంబర్ 1 రికవరీ చేయండి. నెంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా. అందువల్ల 10 గుంటలు ఉన్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి అధ్యక్ష, గౌరవనీయులు సీతక్క గారు నాకు అక్క లాంటి వారు, నాకు చాలా అభిమానం అధ్యక్ష. అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే. కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇవాళ కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైలు డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటుర్రు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవం కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లోకి వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2014-15లో
పత్తికి దిగుబడి 35,83,000 బేళ్లు ఉండగా 23-24లో ఇవాళ 63,97,000కి బేళ్లు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ధాన్యం సేకరణ ఇవాళ రైతుల కోసం ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,33,000 కోట్ల రూపాయలతో రైతులకి చెల్లించి 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించమని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా 11,437.55 కోట్ల రూపాయల ఇతర పంటలు కూడా కొన్నమని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కేసీఆర్ గారి హయాంలో అధ్యక్ష 32,700 రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చాలా గొప్ప ఆలోచనతోని ఈ 10 సంవత్సరాలలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చిన అధ్యక్ష. అంటే ఒక కరెంటు మీదనే దాదాపు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా రైతు బీమా అనే ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళకు అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,04,478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా అధ్యక్ష, ఇవాళ యూరియా అధ్యక్ష, ఇవాళ యూరియా కూడా ఆనాడు అధ్యక్ష యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు, ఇవాళ యూరియా బస్తుల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదేవిధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928 కోట్లతో 39.68 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, 2014లో 2015లో అధ్యక్ష ఇవాళ రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా అధ్యక్ష ఇవాళ దాదాపు 446 మంది రైతులై ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా
ఆ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ ఇవాళ ఒక్కటి అధ్యక్ష, లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష, ఇవాళ అట్లీస్ట్ మీ ద్వారా సభలో మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఎవరిని విమర్శిస్తలేను, రైతుల మంచి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ నియోజకవర్గాలలో కూడా మీకు కూడా లాభం అవుతుంది కాబట్టి దయచేసి కొంచెం వినండి నా చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న సమాధానము మీరు తప్పకుండా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకెన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు? అందరికీ రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారు? అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు? పంటల బీమా పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఏది అడిగినా సమాధానం లేదు, ఎప్పుడు అడిగినా సమాధానం రాదు అని ఇవాళ నేను అసెంబ్లీలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటిన తర్వాత బోడమల్లన్న లాగా